ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర వ్లాగ్స్. ఈ రోజు అయితే మనము నెల్లూరు నుంచి అరుణాచలం పోతా ఉన్నాము. అట్ ప్రెసెంట్ అయితే నేను తిరుపతిలో ఉన్నాను అనమాట. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి నేను నెల్లూరు నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్ లో వచ్చాను అనమాట. అక్కడ తిరుపతి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి బై వాక్ ఒక 10 minutes నడిస్తే మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. రైల్వే స్టేషన్ లో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి మనకి తిరుపతికి రైల్వే బస్ స్టాండ్ నుంచి దగ్గర అనమాట. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్కంగానే మనకి అక్కడ కౌంటర్ ఉంటది, టికెట్ కౌంటర్. అక్కడ అయితే మనము తిరువన్నామలైకి మనము టికెట్ అనేది తీసుకోవాలి. జనరల్ టికెట్ ఉంటది, పర్ హెడ్ 80 రూపీస్ పడుతుంది అనమాట టికెట్. ఆ టికెట్ తీసుకున్నాక మనకి ఆఫ్టర్నూన్ 1:40కి తిరువన్నామలై పోయేదానికి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఉంటుంది అనమాట. అది ట్రైన్ అంతా జనరల్, సీటింగ్ స్లీపర్ ఏముండదు, మొత్తం సీటింగ్ ఉంటది. ఇంకా అది 6 hours జర్నీ అనమాట తిరుపతి నుంచి. సో ఈ రోజు అయితే నాతో పాటు సాయిరామ్ లేడు. మీరు గెస్ట్ చేస్తుంటారు సాయిరామ్ ఉంటారని, కానీ సాయిరామ్ లేడు. సాయిరామ్ బదులు ఈ రోజు మా ఫ్రెండ్ అక్షయ్ ఉన్నాడు. వీడు కాకుండా ఇంకోటి వస్తున్నాడు, చైతన్య అని. వాడు ఇంకా ఆన్ ద వే, ఇంకా రాలేదు, తిరుపతికి రీచ్ కాలేదు. సో ఇక్కడ నుంచి మనకి చెప్పినట్టు 6 hours అయితే ట్రైన్ జర్నీ ఉంటది అనమాట. ప్రజెంట్ అయితే మేము తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదే మనకి ఇట్లా లాంజ్ అనేది ఉంటది. ఈ లాంజ్ పర్ హెడ్ 1 hour 50 రూపీస్ పడుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ కానీ పిఎన్ఆర్, ఒకవేళ టికెట్ ఏమన్నా బుక్ చేసుకోమంటే పిఎన్ఆర్ నంబర్ చెప్తే ఇక్కడ లాంజ్ అనేది ఇస్తారు. లాంజ్ లో అయితే మనకి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ ఇవి ఉన్నాయి. మంచిగా కూర్చొని అయితే సోఫాస్ ఉన్నాయి, ఛార్జింగ్ పెట్టుకోను ఈ కోర్ట్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. లోపల చిన్న షాప్ టైప్ కూడా ఉంది, కాఫీకి బిస్కెట్లకి ఏమన్నా. మీకు ఒకసారి బ్యాక్ కెమెరా వ్యూ కూడా చూపిస్తాను. ఇదైతే చాలా రీజనబుల్, పర్ హెడ్ 50 రూపీస్ కి అయితే 1 hour కి అసలు ఇంత మంచిగా ఉంది. చాలా ఏసీ కూడా ఉంది, ఏసీ లాంజ్ ఇది. చాలా క్లీన్ గా కూడా ఉంది. మామూలుగా గవర్నమెంట్ అనుకుంటే మనం క్లీన్ గా ఉండవు అట్టా అనుకుంటాం కదా, కాకపోతే చాలా క్లీన్ గా ఉంది. పర్ హెడ్ 50 రూపీస్. ఇంకో 50 రూపీస్ మనం అడ్వాన్స్ కింద కట్టాలా, అంటే టోటల్ గా 100 రూపీస్ కడితే మీకు ఇస్తారు. ఈ 100 లో 50 రూపీస్ మీరు 1 hour లో 1 hour తర్వాత వెళ్ళిపోతే 50 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తారు. లేదు అంటే మీరు ఎక్స్టెండ్ అయినా చేసుకోవచ్చు. మేమైతే ప్రెసెంట్ 2 hours వరకు బుక్ చేసుకున్నాం అనమాట. అంటే 100 రూపీస్ పడింది పర్ హెడ్. ఇంకో 100 ఎక్స్ట్రా కడతాం, అంటే మొత్తం 200 కడుతున్నాం అనమాట. నాకు చెప్పాను కదా మీకు ఇక్కడ మనకి లాంజ్ ఉంటదని, ఇదే అనమాట లాంజ్. ఇక్కడ వచ్చేసి మనకి మెన్స్ కి ఉంటది వాష్రూమ్ గానీ అన్ని. ఆ చివరి వచ్చేసి ఉమెన్స్ కి ఉంటది. ఇక్కడ ఇందాక చెప్పినట్టు చిన్న క్యాంటీన్ టైప్ ఉంటది అనమాట. ఇదే లాంజ్ లో మనం కట్టే డబ్బులకి ఇంక్లూడ్ ఏం కాదు, ఇక్కడ సపరేట్ గా మళ్ళీ అమౌంట్ అనేది పెట్టి కొనుక్కోవాలా. ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొని మామూలుగా 4 ప్లగ్లు ఇవి ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ ఉంది, వాళ్ళు ఏం పెడితే అది చూడాలా. సో ఇంక ఇదే అనమాట మనం ఈ రోజు వెళ్ళబోయే ట్రైన్, తిరుపతి విల్లీపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే మనకి పెడతారనమాట. 11:40కి ట్రైన్ వచ్చేస్తుంది. సో మనం 12 లోపల కనుక తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉంటే ట్రైన్ లో మనకి సీట్ అయితే ఉంటది అనమాట. ట్రైన్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఆఫ్టర్నూన్ 1:40 లేదా 1:50కి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది పేరుకి ఎక్స్ప్రెస్ అయిన ఎవరి స్టేషన్ లో ఆగుతుంది. మేజర్ జంక్షన్స్ లో మాత్రం ఎక్కువ టైం ఆగుతుంది. సో మనమైతే ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం అనమాట. ట్రైన్ అయితే 1:55 కి అయితే ట్రైన్ కదిలింది. అసలు లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఈ రోజంతా వెదర్ చాలా క్లౌడీగా ఉంది. మనకి ఆల్రెడీ చెప్పినట్టు సౌత్ ఆంధ్రాకి మనకి సైక్లోన్ అలర్ట్. మనకైతే అక్కడ తిరుపతిలో 1:40కి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు టైం 2:55 అవుతుంది. ఇప్పుడే మనం పాకాల జంక్షన్ అనే ఏరియాకి రీచ్ అయినాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనకి 5 hours అయితే జర్నీ పడుతుంది. ఇప్పుడు 1 hour అయింది మనకి. నైట్ 7:30 కల్లా మనకి తిరువన్నామలైలో దొరుకుతుంది అనమాట. సో నాకు చెప్పాను కదా ఒకటి రావాలా అని, ఈడే అనమాట మనిషి. వీడి పేరు చైతన్య. ఫ్రెండ్ అక్షయ్ అయితే మన క్వశ్చన్ అడుగుతాడంట. ఏందో కనుక్కున్నావు, చెప్పరా అక్షయ్. సడన్ గా నువ్వు అరుణాచలం ట్రిప్ అయితే కదా, ఎందుకు నువ్వు అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నావు? సడన్ గా ఏమి ఇలా, ఆల్రెడీ మనందరం ఫ్రెండ్స్ అందరం పోవాలనుకున్నాం. కాకపోతే వేరే సీజన్స్ వల్ల చాలా సార్లు క్యాన్సిల్ అయిపోయింది. నేనైతే ఇది సెకండ్ టైం అనమాట అరుణాచలం వస్తున్నది. ఇప్పుడు ఎట్టా మనకి ఇంటర్న్షిప్ హాలిడేస్ అనేవి జరుగుతా ఉన్నాయి ప్రస్తుతానికి. పైగా అందరికి ఈ ఈ రోజు అయితే సెట్ అయింది. ఈ రోజు సెట్ అయింది అని చెప్పేదానికన్నా ఈ రోజు స్వామి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, ఈ రోజు బయలుదేరి రండి అని. సో ఇంకా అందుకని
నేను ఆల్రెడీ నీకు చెప్పినట్టు రెడీ పోదాం రా అంటే నువ్వు కూడా సెట్, నీకు కూడా సెట్ అయింది, చైతన్య కూడా సెట్ అయింది కాబట్టి ఇంకా పోదాం అనుకున్నాము. వచ్చాము తిరుపతిలో, ఇంక ట్రైన్ ఎక్కాము, స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ నేను అరుణాచలం కింద చెప్పినట్టు సెకండ్ టైం ఇది రావడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లాంగ్ వీడియో ఏం చేయలే. అప్పట్లో మనకి అంత రీచ్ కూడా లేదు. ఇప్పటికీ ఉంది కానీ మరి అంత లేదు. సో అప్పుడు మనం షార్ట్ వీడియో చిన్న రీల్ లాగా చేసాం అనమాట. ఆ రీల్ మీకు డిస్క్రిప్షన్ లింక్ అయినా పెడతాను, లేదంటే మన షార్ట్ వీడియోస్ లో అరుణాచలం అని కొడితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఎందుకు వస్తున్నానో, నువ్వు చెప్పు అక్షయ్ ఎందుకు అని. అరుణాచలం అన్నప్పుడు మనం నువ్వు అన్నట్టే మనం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాము. ఇది మాకు అసలు ఎప్పటి నుంచో కుదరడం లేదు కూడా. ఇప్పుడు సడన్ గా కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ అవడం వల్ల సెట్ అయింది. ఇంకా అందరం అనుకోకుండా అందరికి ఓకే అయిపోయింది. సో ఇంకా ఓకే అది అంతే, నువ్వు చెప్పినట్టే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ చైతన్య కూడా చెప్తాడు అతను ఎందుకు అరుణాచలం రావాలనుకుంటున్నాడు. అతను ఈ రోజు మార్నింగే అనుకోకుండా అతను బయలుదేరాడు. అతని వల్లే మేము ఈ టైంకి ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరాల్సి వచ్చింది. అసలు ఫస్ట్ మా ఫ్రెండ్ చైతన్య గారు ఏమన్నాడు అంటే, అరే నేను రాలేరా మీరు వెళ్ళిపోండి అంటే, సరే ఇంక మేము డైరెక్ట్ ఈడొచ్చి విద్యానగర్ మా కాలేజ్ దగ్గర నుంచి బయలుదేరాడు. నేను నెల్లూరు నుంచి తిరుపతికి బయలుదేరా ఎర్లీ మార్నింగ్ 5 కి. ఈడు బయలుదేరేసాడు. సరే మేము మార్నింగ్ 10 లోపల తిరుపతికి వచ్చేసాం అనమాట. 9:30, 10 కల్లా తిరుపతికి వచ్చేసాం ఈడు నేను. సరే ఇప్పుడు మా ఫ్రెండ్ చైతన్య మేము ఆల్రెడీ అడిగినప్పుడు రాలేనన్నాడు. కరెక్ట్ గా మేము రేణిగుంటలో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, అరే ఎక్కడున్నారా అంటే ఇట్లా తిరుపతి దగ్గరలో ఉన్నారా అంటే, సరేరా నేను వస్తాను ఉంటారా అంటే, సరే ఇంకా వాడి కోసం మేము ఉండాల్సి వచ్చింది. లేదంటే మార్నింగ్ ట్రైన్ కే మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయి ఉండాలా. దీన్ని బట్టి ఏంటంటే శివుడు ఆజ్ఞ చీమగడు కథలు అంటారు కదా, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వాడు రాలేనన్నాడు, మళ్ళా వస్తా అంటాడు. సో ఇదంతా పైన దేవుడు ఆడుతున్న ఆట అనమాట. సో ఇప్పుడు నరమ అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు అరుణాచలంకి అని? ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నావు అరుణాచలంకి? నేనైతే ఫ్రెండ్స్ వద్దనే అనుకున్నాను రావాలని, వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే ఎందుకు రావాలనుకున్నా అంటే మెయిన్లీ గిరి ప్రదక్షిణ అక్కడ ఫేమస్ అంట. అక్కడికి వెళ్ళి ఒకసారి చేసి అన్ని దేవుళ్ళు చూసుకొని ఉన్నాను ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం కాట్పాడి జంక్షన్ కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంటది అనమాట. సో ఇప్పుడైతే టైం 3:55 అవుతుంది. సో ఇక్కడ నుంచి అన్ని నేమ్ ప్లేట్లు గానీ, లేదంటే మనం చూసే లాంగ్వేజ్ గానీ అంతా ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు అయితే మనకి తెలుగు అట్లా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి అయితే మాక్సిమం మనకి తమిళ్ అనేది ఉంటది అనమాట. లాంగ్వేజ్ బోర్డ్స్ ఇవన్నీ తమిళ్లోకి అయితే కనిపిస్తా ఉంటాయి. పీపుల్ కూడా ఇక్కడ నుంచి ఎవరైనా ఎక్కితే మాక్సిమం తమిళ్లోనే మాట్లాడుతున్నారు అనమాట. మీకు 3:55 కి కాట్పాడి జంక్షన్ కి వచ్చామని చెప్పాను కదా, అప్పటి నుంచి అయితే కాట్పాడి జంక్షన్ లోనే ఉన్నాం అనమాట. ఇప్పుడు దాదాపు టైం అనేది 4:30 అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది, ట్రైన్ హాల్ట్ అన్నమాట ఇక్కడ జంక్షన్ కాబట్టి. ఇప్పుడైతే మనకి టైం 5:05 అవుతుంది అనమాట ఈవినింగ్. సో ఇప్పుడైతే మనం వెల్లూరు రైల్వే కంటోన్మెంట్ అయితే క్రాస్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి వెల్లూరు కంటోన్మెంట్ పక్కనే మనకి విట్స్ కాలేజ్ అనేది ఉంది అనమాట. సో ఇక్కడైతే కాట్పాడి జంక్షన్ కన్నా ఎక్కువ మంది అయితే మనకి ట్రైన్ లో ఫుల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే కాలేజ్ వదిలే టైం కాబట్టి, అది వర్కింగ్ డే గానీ లేదంటే ఏమైనా ఇక్కడ ఈ జంక్షన్ లో ఎక్కువ ఫుల్ అయిపోతారు కాట్పాడి దానికన్నా. ఈ స్టాప్ పేరు అయితే కనమంగళం అన్నమాట. ఇది వచ్చేసి మనకి వెల్లూరు దాటంగానే ఉంటుంది. మధ్యలో విట్స్ కాలేజ్ యూనివర్సిటీ కనిపిస్తుంది అనుకున్నాము, కానీ కనిపించలేదు. ముందర కనిపిస్తుంది, చూద్దాము. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ ఏరియాలో ఫుల్ క్లౌడీగా కూలీ వెదర్ ఉంది, ఫుల్ గాలి అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మనకు ఒక 4 minutes చూపిస్తుంది హాల్ట్ అనేది. సో ఇంకా దీని తర్వాత డైరెక్ట్ గా మనకి ఇంకా 3 stations 4 stations ఉంటాయి. ఇంకా ఫైనల్ గా అప్పుడు మనం ఇంకా అరుణాచలం అయితే రీచ్ అవుతాం అనమాట. మీకు బయట కూడా చూపిస్తాను వెదర్ ఎట్టుందని. అసలు ఫుల్ క్లౌడీ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫుల్ హిల్లీ ఏరియా, అసలు మబ్బులు అయితే హిల్స్ తాకుతున్నాయి, మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో మీకైతే చూపిస్తాను. ట్రైన్ కూడా కదిలేసింది అనమాట మనం వీడియో తీస్తున్నాం.
చూడండి మీకు చెప్పినట్టుగానే అసలు ఫుల్ ఎంత క్లౌడీగా ఉందో, ఫుల్ గ్రీనరీ, అట్లాగే ఫుల్ మౌంటైన్స్ ఉన్న ఏరియా అన్నమాట ఇదంతా. ఇదైతే అరుణాచలం ముందర స్టాప్, అంటే తిరువన్నామలై ముందర స్టాప్ లో ఆపేసినాడు అనమాట 10 minutes నుంచి. ఈ స్టేషన్ పేరు తిరువంజమలై. ఇక్కడ నుంచి ఇంకా గట్టిగా 15 kilometers ఉందన్నమాట తిరువన్నామలైకి, రైల్వే స్టేషన్ కి. సో ఫైనల్ గా ఇప్పుడైతే మనం తిరువన్నామలై అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇదే అనమాట మనం వచ్చిన ట్రైన్, తిరుపతి నుంచి ఇల్లిపురం ఈ ట్రైన్ అనేది. సో ఇదే అనమాట మీకు అరుణాచలం రైల్వే స్టేషన్. మీకు బ్యాక్ కెమెరా అయితే వ్యూ అయితే చూపిస్తాను. మీరు స్టేషన్ లో దిగ్గానే మనకి ఇట్లా మౌంటైన్ కనిపిస్తుంది అనమాట. మనకి ఆ మౌంటైన్ అటుపక్క ఉంటుంది టెంపుల్, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ మౌంటైన్ ఉంది కదా, ఇదే అనమాట అరుణాచలం కొండ. సో ఇదిగో ఫ్లాగ్ కూడా ఉంది రైల్వే స్టేషన్. ఇదే అనమాట రైల్వే స్టేషన్. ఇది ఈ మధ్య డెవలప్ చేశారంట రైల్వే స్టేషన్. ఫైనల్ గా అయితే నేను మా ఫ్రెండ్స్ చైతన్య, అక్షయ్ ఇప్పుడే అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అసలు ఇక్కడ వెదర్ అంతా ఫుల్ క్లౌడీగా, ఫుల్ గాలి ఒక మానపడేటట్టు. మనం రూమ్ కి వెళ్ళాక అరుణాచలం రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి మనకి 1 kilometer లో మన రూమ్ ఉంది. సో మేమంటే బడ్జెట్ ట్రిప్ కాబట్టి మేము నడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. లేదు అంటే ఆ రూమ్ కి వెళ్ళడానికి ఆటోలు అడిగితే ఒక 40 rupees చెప్తున్నారు పర్ హెడ్. చూడండి రైల్వే స్టేషన్ అసలు ఎంత బాగుందో.